నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. గురు పుష్యమి యోగం రాబోతోంది రేపు. కాస్త మనం కొంత లేట్ అయింది, ఎందుకంటే ఇంట్లో ఫంక్షన్, రకరకాల కారణాల వల్ల. కానీ చెప్పటం అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి మనం వాళ్ళకి చెప్తాం కాబట్టి చెప్పండి అక్క, రేపు ఎలా వినియోగించుకోవచ్చు ఈ రోజుని? అసలు అపార కరుణ ఉంది ఎవరికైనా అంటే గురువుకి మాత్రమే ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అసలు నిజంగా 9 గ్రహాల్లోనూ భగవంతుడు గురువుని కూడా కూర్చోపెట్టాడు అని అంటే సరిసమానత్వమే. గురువు అని అంటే భగవంతుడే. ఇంకా అలాంటిది మనం చదువుకుంటాం కదా, గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్పి. అలాంటి గురువుని 9 గ్రహాలను పరిపాలించు వీళ్ళ జాతకంలో ఉండి అని చెప్పి పెట్టాడు. అంటే భగవంతుడు అంటే వీళ్ళకి ఏదో ఒక రకంగా కరుణ అనేది చూపించాలి ఖచ్చితంగా అని చెప్పి స్వామి అలా నిలబెట్టాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఇంకా నక్షత్రాలతో కలిసినప్పుడు ఇంకొంచెం ఆయన శోభ పెరుగుతుంది. కాబట్టి అలా గురువారం రోజు పునర్వసు నక్షత్రం వచ్చింది. అలాగే అర్ధరాత్రి పుష్యమి నక్షత్రం కూడా వస్తుంది అనమాట. అంటే రోజులో ఎప్పుడైనా మనం ఉపయోగించుకోవచ్చా, ఏ టైంలో మనము ఎలాంటి నిర్ణయం తీసుకుంటే, మనం నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా టైం బాగుండాలి. అంతే కదా, అదే కదా ముహూర్త బలం అంటే. అలాగే మనం ఏదైనా భగవంతుడికి దండం పెట్టుకున్నప్పుడు కూడా అలా మంచి శుభ సమయంలో దండం పెట్టుకుంటే, శుభ సమయంలో ఏది స్టార్ట్ చేసినా కూడా దాని ఫలితం బాగుంటుంది అని మనందరికీ తెలిసిందే. అనుకూలిస్తాయి. అలా మనం రేపు పొద్దున చక్కగా దత్తాత్రేయ స్వామిని తలుచుకొని, మీరు శ్రీపాద శ్రీవల్లభ స్తోత్రమే చదువుకుంటారు, లేకపోతే దత్త కవచమే వజ్ర కవచం చదువుకుంటారు, దత్త స్తవం చదువుకుంటారు, ఏదైనా కానీ ఖచ్చితంగా ఆ స్వామికి తలుచుకొని, మీరు పునర్వసు నక్షత్రం కాబట్టి శ్రీరాముల వారిది కూడా శ్రీరామరక్ష స్తోత్రం చదువుకోండి. లేకపోతే మీకు అంత టైం లేదు అంటే శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామి చదువుకొని ఆంజనేయ స్వామికి దండం పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఆ రాముల వారికి దండం పెట్టి ఆంజనేయ స్వామికి దండం పెడితే ఎటువంటి పరిస్థితుల్లోనూ పని అయిపోతుంది అన్నమాట. అది కాబట్టి ఈ ముగ్గురిని మనం రేపు తప్పకుండా దండం పెట్టుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో పెట్టుకొని మీరు ఏం చేసినా కూడా అర్ధరాత్రి 1:05 మనకి పుష్యమి నక్షత్రం వస్తుంది. పొద్దున గురువారం పునర్వసు అప్పుడేమో స్వామివారికి ఏవైనా స్తోత్రాలు చదువుకోవడం నేను చెప్పినవి. రాత్రి 1:05 చక్కగా అలారం పెట్టుకోండి. మోహంకాలు చేతులు కడిగేసేసుకొని మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యని ఒక్కసారి పరికించి దత్తాత్రేయ స్వామిని చూస్తూ, నాకు ఈ సమస్య ఉంది నాయన, ఎలా అయినా సరే తీర్చేసేయి, నాకు ఒక దారి చూపించు, నేను ఈ బిజినెస్ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, ఈ వ్యాపారం వృద్ధి పొందేటట్టుగా చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకోండి. లేదు మీరు ఎక్కడికన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, ఎందుకంటే యోగము అనేటప్పటికీ మనకి యోగించవలసింది ఏమిటి? ఒకటేమో ఆరోగ్యం, ఒకటి ఆర్థికం. ఈ రెండు యోగిస్తే ఇంకా మనంతటి వాడు ఎవరు లేరు, ఎవరు కనపడరు, అసలు తగ్గేదేలే. కాబట్టి ఎక్కడైనా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, ఆ యోగం ఆ పర్టికులర్ ఫీజు ఏమైనా కడతారు కదా, అపాయింట్మెంట్ ఫీజు, ఒక్క 1000 రూపాయలు తీసి పక్కకు పెట్టేసి ఆ టైంలో మీరు అనేది ఆ టైంలో ఒక 1000 రూపాయలు తీసి పక్కకు పెట్టుకోండి. లేదు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అలాగే ఒక 1000 రూపాయలు పక్కకు పెట్టండి. అయితే ఎలా అయినా సరే స్వామికి ఎటువంటి పరిస్థితుల్లోనూ మాకు సాల్వ్ అవ్వాలనుకున్నప్పుడు ఒక 11 రూపాయలు చేతిలో పెట్టుకోండి. ఎందుకంటే 11 నెంబర్ చాలా పవర్ఫుల్ కాబట్టి ఆ 11 రూపాయలు దత్తాత్రేయ స్వామి దగ్గర పెట్టేసేసి, ఇది రాత్రి 1:05 నేను చెప్పేది, పెట్టి 2 చేతులు దండం పెట్టి, నాకేమీ తెలీదు, పూజ చేయడం రాదు, నేను ఎలా స్తోత్రం ఎప్పుడెప్పుడు ఏం చేయాలో, షోడశోపచార పూజలు ఇవన్నీ ఏవి చెయ్యాల ఎప్పుడు చేయాలనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాం ఒక్కొక్కసారి మనం కష్టాల్లో ఉన్నప్పుడు. కాబట్టి ఇది 11 రూపాయలే నీకు ఇస్తున్నాను, ఆ సమస్య తీరిన తర్వాత
తప్పకుండా గాణగాపురమో కురుపురమో వచ్చి నేను దర్శించుకుంటాను, లేకపోతే పిఠాపురం కానీ దర్శించుకుంటాను స్వామి అని చెప్పి దండం పెట్టుకోండి. ఆ 11 రూపాయలు చక్కగా ఒక బాక్స్ లో పెట్టి ఖర్చు పెట్టకుండా ఉంచేసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ పని అవుతుంది. శీఘ్రమే ఆ దత్తాత్రేయ స్వామి దర్శనం కూడా దొరుకుతుంది మనకి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఎంత చక్కగా చెప్పారక్క. ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని కాల్స్ వస్తుంటాయి. పొద్దున్నే వచ్చింది ఒక కాల్, మరి కోయిన్సిడెన్స్ చూడండి. ఆయన, అమ్మ మీరు దత్తాత్రేయుడికి సంబంధించి సిద్ధమంగళ స్తోత్రం చెప్తూ ఉంటారు కదా, మరి నాకు చదువు రాదు, నా పరిస్థితి ఏంటి అంటే, వినండి 10 సార్లు వింటే వచ్చేస్తుంది. అడ్డమైన పాటలు రావట్లా? పాటలు అయితే మరి ఘోరం, ఒక్కసారి వినంగానే నోటికి వచ్చేస్తాయి, ఈ స్తోత్రాలు రావే అంటూ. కానీ పర్వాలేదు, స్వామి కృప ఉంటుంది. మీరు వింటూ ఉండండి. 10 రోజులు వినండి, 20 రోజులు వినండి, ఆటోమేటిక్ గా నోటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత మీకు ఏం చదవక్కర్లేదు, మీరు పాడుకోవచ్చు అని చెప్పారు. అంతే కదక్క. ఇప్పుడు మాకేమీ రావండి, షోడశోపచారం అంటే ఏంటో తెలియదండి అనే వాళ్ళు కూడా ఉంటారు. పంచోపచారం కూడా తెలియదు. నిన్న పట్నాయక్ గారు అంటున్నారు, స్వామిని ఆరాధించండి అని అంటే, ఆరాధించడం అంటే ఏంటి అని అడుగుతున్నారట. అంటే ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నారు. ఆరాధించడం అని అంటే, ఎక్కడైనా మనకి చాలా ఇష్టమైన హీరో ఉన్నప్పుడు ఆ పాట రాగానే వంటింట్లో ఆ సామాన్ కూడా, వంట కూడా వదిలేసి వచ్చేసి చూస్తూ ఉంటాను, చూసావా? అది ఆరాధించడం. డెఫినెట్లీ. ఆరాధన అంటే అది. అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనకి ఇష్టం ఉన్న వాళ్ళని మర్చిపోకపోవడము, వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉండడము. అవునా? డెఫినెట్లీ. వాళ్ళని ఒక్కసారి ఇలా తలుచుకోగానే స్మైల్ మన మనసులో రావడం అన్నమాట. వాళ్ళు ఉన్నారు కదా, మనకేం కాదులే, వాళ్ళ కోసమైనా సరే మనం బ్రతికుండాలనిపించడం, ఇదంతా కూడా ఆరాధించడం. అంత చిన్న మాటలో ఇంత పెద్ద అర్థం ఉందన్నమాట. భగవంతుడిని ఆరాధించడం అని అంటే, ఇక భగవంతుడికిను మీకు తేడా ఏది లేదు. మిమ్మల్ని ఎట్లా అయితే హానర్ చేస్తే, మీకు ఎలాంటి ప్రేమను అందిస్తే మీరు సంతోషిస్తారో, ఎలాంటి గౌరవాన్ని ఇస్తే మీరు ఆనందపడతారో, ఇవన్నీ కూడా భగవంతుడికి సమర్పించడమే ఆరాధించడం. డెఫినెట్లీ. చాలా చక్కగా చెప్పారు పట్నాయక్ గారు కూడా నిన్న చాలా అద్భుతంగా చెప్పారు. సో చక్కగా ఏదైతే మాకు ఏమీ రావు అని అనుకుంటే, ఇట్లాంటి ముహూర్తాలు మనం ఎవరైనా పురోహితుల దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టుకుంటూ ఉంటాం. ఇది ప్రకృతి పెట్టిన ముహూర్తం. నిజంగా ఇది నేను చాలా ఎప్పుడు జనరల్ గా నాకు ఇది కనిపించిందనో, లేకపోతే నేను ఇది చేయగలుగుతానో ఖచ్చితంగా చెప్పను. కానీ ఈ రోజు మాత్రం దత్తాత్రేయ స్వామి గురించి చెప్పాలి. ఎందుకంటే నేను చాలా సార్లు చెప్పాను, నాకు ఫోన్ చాలా నేర్పించింది పద్మిని. అవును, మీ ఫోను నాకు చాలా ప్రాణం. ఒకసారి చూపించండి, తరిస్తాను, చూసి ప్రేక్షకులు కూడా చూసి తరిస్తారు. ఈ ఫోన్ అండి, అమ్మ బాబోయ్, అది హ్యాంగ్ అవ్వనివ్వండి, అది మొత్తం ఊడిపోనివ్వండి, నాకు అదే ఫోన్ అంటుంటారు. నాకు చాలా ప్రాణప్రదమైంది, నాకు చాలా నేర్పించింది. ఎందుకనక్క ఇప్పుడు ఏంటి దాని అంత గ్రాటిట్యూడ్. ఎందుకంటే మార్నింగ్ ఒకళ్ళు కాల్ చేశారు, చిన్న పాప ఇబ్బంది పడుతుంది అని చెప్పి చేయడము, వాళ్ళతో నేను మాట్లాడడము, ఏం పర్వాలేదు నేను అన్ని డేట్స్ ఆఫ్ బర్త్ చూసి మాట్లాడతానండి అని చెప్పడము. ఆ డేట్స్ ఆఫ్ బర్త్ చూసినప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టుగా అలాంటి సందర్భం ఏది ఉండకూడదు వాళ్ళ డేట్స్ ఆఫ్ బర్త్ చూస్తే అన్నమాట. కానీ ఏముంది అని అనుకున్నప్పుడు, మీరేమన్నా ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వకముందు మీరేమన్నా ఎక్కడికైనా వెళ్ళారా, చేశారా అని చెప్తే, వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తే ఆ పర్టికులర్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీ ఉంది అని కన్ఫర్మేషన్ వచ్చింది. అలా వచ్చినప్పుడు మనం కొంచెం తొందరగా, అంటే వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో, అంటే ఎక్కువగా నమ్ముతారో నమ్మరో అనే డౌట్ కూడా మనకు అనిపిస్తుంది. అలా అనిపించినా సరే నేను చెప్పేశాను, లేదండి ఇది జాతకానికి సంబంధించింది కాదు, ఇది సమ్ సార్ట్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీ ఉంది. నీకు చెప్పాను కదా, మనం హీలింగ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా, నేను హీల్ చేస్తాను అని చెప్పి. ఎప్పుడు వస్తారు అని అంటే, రేపు మార్నింగ్ వచ్చేస్తానండి నేను. ఇవాళ ఫోన్ చేశారు, నేను మార్నింగ్ 7 o'clockకి నేను అపాయింట్మెంట్ ఇచ్చేస్తాను, రేపు గురువారం మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు వచ్చేసేయండి అని చెప్పి. అంటే దత్తాత్రేయ స్వామి సంకల్పం అది. నాకు గురువారం అని అనుకున్నాను కానీ పునర్వసు నక్షత్రం అది అని నేనేం చూడలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు చెప్పావు, అప్పుడు అనుకున్నా, అబ్బా స్వామి ఎంత చక్కగా డిజైన్ చేస్తారు అసలు. అట్లాంటి సమస్యల నుంచి ఒక గురువు మాత్రమే బయటకు తీయగలుగుతారు. స్వామి నువ్వే చెయ్యాలి అని అనుకున్నప్పుడు, నేను ఇట్లా ఫోన్ నుంచి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళు కాల్ చేశారు. కాల్ వచ్చినప్పుడు వాళ్ళు పెట్టేగానే ట్రూ కాలర్ లో మనకి బ్లూ కలర్ ది స్ట్రిప్ వస్తుంది కదా, ఎప్పుడన్నా చూసావా బ్లూ కలర్ స్ట్రిప్ లో ఒక బ్లాక్ వేవ్ ఇలా వెళ్ళిపోవడం? చూడలేదు. నేను వాళ్ళు చూసాను. అంటే ఆ నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అని స్వామి ఖచ్చితంగా నాకు చూపించారు అనమాట. అసలు
అవాక్కైపోయా నేను. ఒక్క క్షణం అసలు నాకు మాట రాలేదు నోటి నుంచి. అంటే స్వామిని నమ్ముతే నేను ఉన్నాను, నేను చేస్తాను అని చెప్పి ఏదో ఒక రకంగా మనకి ఇండికేషన్ ఇస్తారండి. దత్తాత్రేయ స్వామి మాత్రం సులభంగా మీరు ఆరాధిస్తే చాలు, స్మరణ మాత్రేన సంతుష్టుడు. ఇక ఆరాధించడం అంటే ఇక మీరు చూడండి ఏం చేస్తారో స్వామి అనేది మీకే వదిలేస్తున్నాను నేను. అద్భుతం అక్క. సో చక్కగా ఇందాక అనుకున్నట్టుగా ప్రకృతే పెడుతున్నటువంటి ముహూర్తం కాబట్టి ఆ ముహూర్తాన్ని చాలా అద్భుతంగా మనం వినియోగించుకుందాం. రకరకాల సమస్యల నుంచి, అది ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఎలాంటి సమస్య నుంచి అయినా బయటపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకోటి కూడా మనం ఇంకొక విషయం చెప్తాను. చాలా సార్లు నేను ఒక గ్లాస్ జార్ లో ఒక 5 రూపీస్ కాయిన్ వేస్తూ ఉండండి, మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయంటే చాలా మంది వితిన్ 21 days లో మా స్థలం అమ్ముడుపోయిందమ్మా, మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, డబ్బులు వచ్చాయి అని చెప్పి చాలా మంది కాల్ చేశారు. చిన్నగా చెప్తున్నాను, ఒక గాజు జారు ఉండాలి, పైన ప్లాస్టిక్ మీద ఉన్నా పర్వాలేదు, కింద మాత్రం గాజుది ఉండాలి. గ్లాస్ అయినా పర్లేదు, గ్లాస్ అయినా పర్వాలేదు, దాని మీద మూత పెట్టి అది ఎవరు పగలగొట్టకుండా అలా పైకి పెట్టుకోండి. ఈ 1:05 అయిన తర్వాత చక్కగా ఒక 5 రూపాయల కాయిన్ తీసి ఆ జార్లో వేయడం స్టార్ట్ చేయండి, ఏదైనా సమస్య చెప్పుకొని. అలా కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. రోజు వేయాలి అలాగా? అంటే రోజు వేయాలి. 21 days అదే టైంకి వేయాలా? ఏ టైం కైనా వేయచ్చు. రేపు మాత్రం ఆ టైంకి స్టార్ట్ చేయండి. శుక్రవారం నుంచి కంటిన్యూ మీకు ఎప్పుడు కుదిరినప్పుడల్లా వేసేసేయండి. ఒకవేళ వీళ్ళు పీరియడ్ లో ఉంటే స్టార్ట్ చేయొచ్చా ఇది? అంటే దేవుడి దగ్గర కాకుండా పక్కకు వచ్చి ఆ పీరియడ్స్ లో ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేయనివ్వను. అయితే ఒకటి, ఇంట్లో ఎవరైనా శుచిగా ఉంటారు కదా, మీరు కలుపుకున్నా గానీ తప్పదు, వాళ్ళని ఒక 5 రూపీస్ కాయిన్ పెట్టమని చెప్పండి. నెక్స్ట్ డే శుక్రవారం లేకపోతే మీకు టైం అయిపోతుంది కదా, పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఆ కాయిన్ ని కొంచెం ఒకసారి పాలతో కడిగేసేసి మీరు జార్లో వేయండి. అప్పటిదాకా వాళ్ళని పడుతూ ఉండమనండి మిగతా కాయిన్స్ కూడా. ఫర్ సపోజ్ ఒక 4 days ఉంది ఇంకా టైం, ఆ 4 days వాళ్ళని ప్రత్యేకించి కాయిన్స్ పెట్టమని చెప్పి ఆ కాయిన్స్ పాలలో కడిగేసి మీరు మళ్ళీ కంటిన్యూ చేయండి. పీరియడ్ గురించి ఎందుకని అస్తమానం అడుగుతూ ఉంటారంటే మరి కమెంట్స్ వస్తూ ఉంటాయి. మరి వాళ్ళ డౌట్ కూడా ఈ వీడియోలోనే క్లియర్ అయిపోతే మళ్ళీ వాళ్ళు కమెంట్ పెట్టేటటువంటి శ్రమ వాళ్ళకు ఉండకూడదు అని నేను అడుగుతూ ఉంటాను. వేరే వాళ్ళు అన్యదా భావించకండి. లేదు పద్మిని, నువ్వు అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా నేను చాలా సందర్భాల్లో చూసాను. మేడం మేముంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతామో, మాకు ఈ క్వశ్చన్ ఇట్లా అయ్యో ఇలా అయితే ఎలా అనుకున్న వెంటనే మీరు ఆ క్వశ్చన్ అడుగుతారు, ఆ ఆన్సర్ చెప్తారు. మా తరఫున మీరు అడుగుతున్నారు, మాకు చాలా సంతోషం అని చెప్పి చాలా మంది చాలా వీడియోస్ లో పెట్టారు. మరి మాధ్యమాన్ని కదా, మరి కరెక్ట్ గా పనిచేయాలి కదా. రైట్ అక్క, చాలా యోగవంతమైనటువంటి రోజు. మన ప్రేక్షకులు ఖచ్చితంగా, మన వాళ్ళందరూ వినియోగించుకోవాలి ఈ రోజునని చాలా చాలా సంతోషంగా మనవి చేస్తూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.